ఈ రోజు అయితే మనం టమాటా రైస్ చేసుకుంటాము. ఫస్ట్ స్టవ్ ముట్టివ్వాలి, తర్వాత పాన్ పెట్టుకొని అలా 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, నువ్వులు అవి చిటపట అనే వరకు ఆగి తరువాత మనమైతే టమాటాలు వేసేసుకోవాలి. వేసాక మంచిగా కలుపుకోవాలి. మనమైతే సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతుంది. సో ఆ సాల్ట్ వేసుకున్నాక కలిపి క్యాప్ పెట్టేయాలన్నమాట. ఇప్పుడైతే క్యాప్ పెట్టలేదు, ఇప్పుడైతే క్యాప్ పెట్టము. సరేనా? ఇప్పుడు మరగలేదా అయితే చూసుకోవాలి గైస్. ఓ మై గాడ్, వాట్ ఏ స్మెల్. ఇప్పుడైతే మనం టర్మరిక్ వేసుకోవాలి గైస్. టర్మరిక్ అంటే మన తెలుగులో పసుపు గైస్. పుష్ప 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 పసుపు ఏరా పుష్ప. ఇప్పుడైతే జింజర్ అయితే వేసుకోవాలి గైస్. జింజర్ అంటే జింజర్ పేస్ట్ తమ్ముడు, అల్లం పేస్ట్ గైస్. ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలి గైస్. ఓ మై గాడ్, వాట్ ఏ స్మెల్ వస్తుంది గైస్. ఇప్పుడైతే మొత్తం అల్లం స్మెల్ వస్తుంది, మంచిగా వస్తుంది. కలుపు అని కలుపుతూనే ఉండాలి గైస్. సో టమాటాని అయితే మంచిగా మొత్తం కలుపుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో టూత్ పేస్ట్ లేకపోతే పెట్టుకోండి, టమాటా పేస్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే మనకి ఏ మసాలా కావాలని వేసుకోవచ్చు. అట్లా మేము మ్యాగీ మసాలా వేసుకుంటున్నాము. మ్యాగీ మసాలా మొత్తం వేసేస్తున్నాం గైస్. మ్యాగీ మసాలా 3 ప్యాకెట్స్. మీకు ఎంతగా చెప్పిన ఎర్ర పొడి కారం, నాటు పొడి కారం. సో ఇప్పుడైతే మనమైతే సాంబార్ మసాలా వేసుకుంటున్నాం. ఈ సాంబార్ మసాలా అయితే మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా కొన్ని మసాలాలు వేసుకుంటున్నాం, దాన్ని అయితే మనం కలుపుకోవద్దు. ఇప్పుడైతే నూడిల్స్ మసాలా వేసుకుంటున్నాం. ఇంకొక మసాలా ఏదైనా వేసుకున్నాక కలుపుకోవాలి. కలపకుండా అటు ఇటు అని తిప్పుతూ ఉండాలి, మీరు తిరగొద్దు. ఇప్పుడైతే ధనియాల పొడి అయితే మేము వేసుకుంటున్నాం. సో మీరు ఈ మధ్యలో ఎప్పుడైనా ఫ్లాష్ మైన్ ఫ్రైడ్ రైస్ తిన్నారా గైస్? తిన్న వాళ్ళు కామెంట్ కొట్టండి అండ్ లైక్. ఇప్పుడైతే గరం మసాలా అయితే వేసుకుంటున్నాం. గరంగా తిన్నీకి గరం మసాలా అయితే వేసుకుంటున్నాం. సో మీకు ఇదంతా గుడ్డు కారం వేసుకుంటున్నాం గైస్. మీకు అంత మసాలాలు వేసి అంటుంటే గొడ్డు కారం వేసుకోండి, మంచిగా ఉంటుంది. ఆన్లైన్లో బుక్ చేసుకోండి నాటుకోడి కారం. సో దాన్ని అయితే కలపండి. మీరు కలవద్దు. దొడ్డుప్పు మీ ఇంట్లో ఉండవచ్చు. సో మీరు అనుకుంటారు ఇది దొడ్డుప్పు అని, కానీ ఇది కాదు గైస్. ఇదైతే నిమ్మిప్పు. మనమైతే ఓం బూమ్ బుష్ స్వట్ ఓ గైస్ వేసేసినాం. ఇప్పుడైతే కర్రగా ఉన్న కొత్తిమీర వేసుకోండి. ఓ మై గాడ్, సారీ గైస్, వీళ్ళైతే తప్పు చెప్తున్నారు. కొత్తిమీర కజ్జగా ఉండదు, గ్రీన్గా ఉంటుంది. పచ్చగా ఉన్న కొత్తిమీర వేసుకోండి. సో అది కొత్తిమీర. సో ఇందులో నేను ఒక మిస్టేక్ చెప్పిన, దాన్ని అయితే మీరు ఫౌండ్ అవుట్ చేయండి. సో ఇప్పుడైతే మనం చెఫ్ లాగా ఇట్లా వేసుకున్నాం గైస్. సో అదైతే బగ అని పైకి లేస్తూ ఉంటుంది, మీరు చూస్తూ ఉండొచ్చు. సో దాన్ని అయితే కలుపుకోండి మంచిగా. సో మసాలా లేదని మనం కొద్దిసేపు క్యాప్ పెట్టుకున్నాం గైస్. మంచిగా కలుపుకొని క్యాప్. మీరు మంచిగా ఉండాలంటే ఇది కూడా మంచిగా కలుపుకోండి. సో క్యాప్ ఓపెన్ చేసుకొని అయితే ఇప్పుడైతే మగ్గిందా లేదా చూసుకుందాం.
సో ఇప్పుడైతే మళ్ళీ షెఫ్ వచ్చేసాడు, వచ్చి పుదీనా అయితే వేస్తున్నాడు డిజైన్ కోసం. కానీ ఇప్పుడు మనం అలా ఉంచాం కాబట్టి మొత్తం కలిపేద్దాం. గొప్ప గొప్ప గొప్ప. సో కలిపేసినాం, డిజైన్ అయితే పోయింది. సో అంతవరకు మన చిన్న పాప ఆల్రెడీ ముందే ఉడకబెట్టుకున్న రైస్లో అయితే ఇది వేసేద్దాం. సో బాయ్ బాయ్. సో ఇప్పుడైతే మనం అయితే కర్రీ అయితే వేసేసుకున్నాం. ఇప్పుడైతే మొత్తం రైస్ని అయితే మనం మిక్స్ చేసేసుకోవాలి. సో కలుపుకున్నాక అయితే మన రెసిపీ అయితే ఇలా తయారైంది. సో ఇప్పుడైతే క్లోజ్. పక్కన జ్యూస్ కోసం అయితే మనం అయితే లెమన్ సోడా అయితే చేసుకున్నాం. సో థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. దీన్ని చూసినాక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.